ఇంటి రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్ అవని వాళ్ళ మామయ్య గారి దగ్గరికి వెళ్తుంది. అవనిని ఫాలో అవుతూ పల్లవి కూడా వెళ్తుంది. అవని వాళ్ళ మామయ్యతో మామయ్య గారు అనేసి అంటుంది. రాజేంద్ర ప్రసాద్ చెప్పమ్మా అవని అనేసి అంటాడు. అవని అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు మామయ్య గారు. అసలు మీరు ఏం చేయబోతున్నారు మామయ్య గారు అనేసి అంటుంది. రాజేంద్ర ప్రసాద్ అవని మాటలను పల్లవి చాటుగా వింటూ ఉంటుంది. ఇంత సడన్ గా పార్టీ ఎందుకు పెట్టారు మామయ్య గారు? ఇంట్లో వాళ్ళు ఎవరు అడిగినా సమాధానం చెప్పడం లేదు అనేసి అంటుంది. పార్టీలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మామయ్య గారు? అదేంటో నాకు చెప్పండి మామయ్య గారు అనేసి అంటుంది. రాజేంద్ర ప్రసాద్ అమ్మ అవని, నీకు మీ అమ్మకి న్యాయం చేస్తానని చెప్పాను కదమ్మా, మాట ఇచ్చాను కదమ్మా. నేను ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మీ ఇద్దరికీ నేను న్యాయం చేయాలనుకుంటున్నానమ్మా అనేసి అంటాడు. రాజేంద్ర ప్రసాద్ అవని, మీ అమ్మని నీ భర్త ఏడని, అలాగే నీ తండ్రి ఎక్కడ ఉన్నాడనేసి నిన్ను ఇంట్లో వాళ్ళందరూ అవమానిస్తున్నారు దారుణంగా. ఆ దారుణాన్ని నేను చూడలేకపోతున్నాను, సహించలేకపోతున్నానమ్మా, భరించలేకపోతున్నాను. అందుకోసమే పల్లవి తండ్రి నీ తండ్రి చక్రధని చెప్పడం కోసమే ఈ పార్టీ ఏర్పాటు చేశానమ్మా అనేసి అంటాడు. పల్లవి రాజేంద్ర ప్రసాద్ మాటలు విని షాక్లో ఉంటుంది. పల్లవికి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అవని, మామయ్య గారు ఈ ఆలోచన, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే మామయ్య గారు, కానీ ఇప్పుడున్న ఈ విషయం చెప్పడం కరెక్ట్ కాదు మామయ్య గారు. రాజేంద్ర ప్రసాద్ ఎందుకు కరెక్ట్ కాదమ్మా? లేదంటే మీ అమ్మ రోజు రోజుకి అందరన్న మాటలకి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఏంటమ్మా పరిస్థితి? అందుకే నిజం చెప్పాలనుకుంటున్నానమ్మా అనేసి అంటాడు. అవని, మామయ్య గారు మా అమ్మ గురించి ఆలోచించినట్టుగా మీ చెల్లెలి గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇప్పటికే మీ చెల్లి తన భర్త చక్రధర్ జైల్లో ఉన్నాడని తను చాలా బాధలో ఉంది. ఈ పరిస్థితులలో తన భర్తకు